రెండుకి చాలా తేడా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక పార్టీ కంపల్సరీగా ఓటు వేయాల్సిందే. అంత మాత్రాన ఆ పార్టీ తరపు నుంచి ఓటు వేసిన ప్రతి ఒక్కరూ నాయకులు కాదు. వారి వ్యక్తిగత విషయాలు, వారి వ్యక్తిగత గొడవలు అన్నీ కూడా రాజకీయ గొడవలు అవ్వవు. నిజంగా అలాగే కనుక పరిగణించాల్సి వస్తే ప్రతిరోజు ఎక్కడొకక్కడ ఏదో ఒక చిన్న గొడవ, అలజడో, సంఘర్షణ జరుగుతూనే ఉంటుంది. ఎంత కట్టుదిట్టమైనటువంటి భద్రత ఉన్నప్పటికీ కూడా, శాంతి భద్రతలు ఎంత అదుపులో పెట్టాలనుకున్నప్పుడు కూడా, పోలీస్ వ్యవస్థ ఎంత కట్టుదిట్టంగా పనిచేసినప్పటికీ కూడా ఎక్కడోకక్కడ ఏదో ఒక చిన్న గొడవ అనేది సర్వసాధారణం. గ్రామాల్లో అయితే పొలాల దగ్గర, గట్ల దగ్గర, టీ కొట్ల దగ్గర, రచ్చబండ దగ్గర ఏదో ఒక మాట పెరిగి చిన్న చిన్న సంఘర్షణలకి, గొడవలకి దారితీసే పరిస్థితి. అవి ఎవరు ఆపలేరు, అవి అనాథగా వస్తూ ఉన్నాయి. ఈ రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు వాటిని ఇంకా పెంచి పోషించిన పరిస్థితి ఉంది. అయితే వ్యక్తిగతంగా ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి గొడవల్ని, సంఘర్షణల్ని పార్టీలకు ఆపాదించేసి రాజకీయ లబ్ధి పొందాలి, మా పార్టీ కార్యకర్తల్ని, మా పార్టీ నేతల్ని కొడుతున్నారు, చంపుతున్నారు అనేటువంటి రాజకీయ ఆరోపణ అనేది ఈ రాష్ట్రానికి పెను ప్రమాదం. రాజకీయ కక్షలు, రాజకీయ హత్యలు అంటే పల్నాడులో తెలుగుదేశం పార్టీ కార్యకర్త, సీనియర్ నేత తోట చంద్రయ్యని వైకాపాకి చెందినటువంటి నేతలు 3-4 కలిసి గొంతు కోసి చంపటాన్ని రాజకీయ హత్య అంటారు. అదేవిధంగా మాచర్లలో బోండా ఉమా, బుద్ధా వెంకన్న ఇద్దరు ప్రయాణిస్తున్న కారుని మాచర్ల మాజీ ఎమ్మెల్యే, అంటే ఆ రోజు అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరుడుగా ఉన్నటువంటి రౌడీ షీటర్గా ముద్రపడ్డటువంటి తురకా కిషోర్ అనే వ్యక్తి హత్యాయత్నం చేయబోయిన దాన్ని రాజకీయ హత్యాయత్నం అంటారు. అంతేగాని ఇద్దరు వ్యక్తుల మధ్య ఎలాంటి రాజకీయాలను ఎలాంటి ప్రభావితం చేయలేనటువంటి, కనీసం వారు చెబితే 10 ఓట్లు కూడా పడనటువంటి ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి వ్యక్తిగత గొడవలు, వ్యక్తిగత కక్షలు, వ్యక్తిగత కార్పణ్యాలను రాజకీయ కక్షలుగా, రాజకీయ కార్పణ్యాలుగా పరిగణించాము అంటే ఈ రాష్ట్రం కానీ, ఈ దేశం కానీ ప్రమాదంలో పడినట్టే లెక్క. సో కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కార్యకర్తల్ని, నేతల్ని కూటమి నేతలు దాడులు చేస్తున్నారు, హత్యలు చేస్తున్నారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి నిన్న, పులివెందుల శాసనసభ్యుడిగా ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి నిన్న ఆంధ్రప్రదేశ్ గవర్నర్ని కలిసి మరి వారికైతే వింతపత్రం ఇచ్చారు. అదేవిధంగా కొన్ని వీడియోలు, ఫోటోలు కూడా చూపించినట్టు తెలిసింది. సో ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు చేయాలి అని చెప్పేసి ఒక శాసనసభ్యుడిగా జగన్మోహన్ రెడ్డి అడగడంలో తప్పేం లేదు. ఆయన అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన అడగడంలో తప్పేం లేదు. ఓ శాసనసభ్యుడు ఖచ్చితంగా పోరాటం చేయొచ్చు, ప్రభుత్వ వ్యతిరేక విధానాలు కానీ, ప్రజలకు సంబంధించిన అంశాల మీద కానీ ఖచ్చితంగా చేయొచ్చు. దాన్ని ఎవరు కూడా అబ్జెక్షన్ పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ వాటిని రాజకీయ కక్షలుగా క్రియేట్ చేస్తే అవి ఇంకా పెరిగే ప్రమాదం ఉంది, కానీ గ్రామ వాతావరణాల్లో తగ్గే ప్రమాదం అయితే ఉండదు. ఎంత పోలీస్ కస్టడీ, పోలీస్ బందోబస్తు, పోలీసుల పర్యవేక్షణ ఎంత ఉన్నప్పటికీ కూడా అది అరికట్టే పరిస్థితి ఉండదు. సో బాధ్యతాయుతమైనటువంటి ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరించాలంటూ కూటమి నేతలు కూడా అభిప్రాయపడతా ఉన్నారు. సో ఈరోజు జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి మరి గవర్నర్ ప్రసంగాన్ని వైకాపా నేతలు అడ్డుకుంటారనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతూ ఉంది. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తారా? ఒకవేళ వస్తే గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుంటారా? లేదా మరి ఢిల్లీ 24వ తారీఖు ఢిల్లీలో ధర్నా అన్నారు, మరి అది ఏ మేరకు వారు చేసేటువంటి అవకాశం ఉంటుంది? సో ఏదేమైనప్పటికీ కూడా జగన్ తొందరపాటు అనేటువంటి అంశాన్ని చర్చిద్దాం. ఇదే వాళ్ళ హాట్ టాపిక్. ఆ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం సింగళూరు శాంతిప్రసాద్ గారు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు, సీనియర్ అడ్వకేట్ మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా సింగళూరు వెంకటేష్ గారు, రాజకీయ విశ్లేషకులు, సుప్రీంకోర్టు అడ్వకేట్, అదేవిధంగా వైకాపా సానుభూతి పరులు మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. రైట్, ముందుగా పెద్దిరెడ్డి రవికిరణ్ గారితో మాట్లాడదాం. భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, సీనియర్ నాయకులు రవికిరణ్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ బ్రహ్మనాయుడు గారు. వ్యక్తిగత గొడవల్ని రాజకీయ గొడవలుగా క్రియేట్ చేయటం వల్ల ఈ రాష్ట్రం ఏ మేరకు నష్టపోతుందని అనుకోవచ్చు రవికిరణ్ గారు? అదేవిధంగా
పులివెందుల శాసనసభ్యులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఏపీ గవర్నర్ గారిని కలిసి మరి వారికి వినతపత్రంతో పాటు అక్కడక్కడ జరిగినటువంటి దాడులకు సంబంధించినటువంటి వీడియోలు ఫోటోలు కూడా చూపించినట్టు తెలుస్తూ ఉంది. మరి ఈరోజు గవర్నర్ గారి ప్రసంగాన్ని అడ్డుకుంటారనేటువంటి ఒక చర్చ కూడా నడుస్తూ ఉంది. సో ఎలా చూడాలి? ఒక బాధ్యతాయుతమైనటువంటి శాసనసభ్యుడిగానే వ్యవహరిస్తున్నారనుకోవాలా, లేకపోతే ఆయన రాజకీయ లబ్ధి పొందడం కోసం ఇవన్నీ చేస్తున్నారని అనుకోవాలా? బ్రహ్మనాయుడు గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి ప్రైమ్ 9 విశ్వరోని శుభోదయం అండి. రాష్ట్రంలో కొంత ఘర్షణలు జరుగుతున్న మాట వాస్తవం. దాన్ని ప్రజాస్వామ్యవాదులు ఎవరు హర్షించరు. హింస, ఘర్షణ కానీ ఏదన్నా సరే అది తప్పు, ఆపవలసిందే, ఖండిస్తాము. బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలి. కొన్ని రాజకీయ పరమైన ఘర్షణలు జరుగుతుంటే దాన్ని ముసుగులో వ్యక్తిగత ఘర్షణలు తీసుకుని సమాజంలో అసాంఘిక శక్తుల యొక్క ఆగడాలు పెంచి తద్వారా అశాంతిని ప్రబలించే విధంగా కొంతమంది శక్తులు తయారవుతారు. అందుకని తప్పనిసరిగా హింసని ఏ స్థాయిలో ఉన్నా, చిన్నగా ఉన్నా పెద్దగా ఉన్నా అది ఖండించాలి, ఆపాలి. ప్రభుత్వం యొక్క బాధ్యత నిర్వహించాలి. అయితే మా ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో మా ముఖ్యమంత్రి గారు మొన్న కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు ఇదే విషయాన్ని. శాంతి భద్రతలో ఎవరు చేతుల్లో తీసుకుంటాక వీల్లేదు. తెలుగుదేశం పార్టీ గతంలో నుంచి ఉన్నటువంటి ఏంటంటే మా ప్రభుత్వం వచ్చినప్పుడు శాంతి భద్రత కట్టుదిట్టంగా ఉంటాయి అని చెప్పి ప్రజల్లో ఒక బలమైన విశ్వాసం ఉంది. ఆ విశ్వాసాన్ని సన్నగిల్లే విధంగా ఎవరు చేసినా, ఆఖరికి టీడీపీ చేసినా, బీజేపీ చేసినా, జనసేన చేసినా, ఎవరు చేసినా ఉపేక్షించే పని లేదు. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు మన కార్యకర్తలందరినీ సంయమనం పాటించి కంట్రోల్లో పెట్టుకోండి అని సాక్షాత్ మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. కట్టుబడి ఉన్నామని చెప్తున్నారు. ఇదే సమయంలో నేను రాష్ట్ర ప్రజలకు గుర్తు చేస్తున్నా ఏంటంటే గత 5 సంవత్సరాల పరిపాలన ఒకసారి చూడండి. అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్లదాడి చేస్తే ఇది భావ ప్రకటన స్వేచ్ఛలో భాగం అని చెప్పి సాక్షాత్ డీజీపీ గారు చెప్పి ప్రభుత్వం ఆ యొక్క దాడుల్ని సమర్థించింది. అలాగే ప్రతిపక్ష నేత ఇంటి మీద రమేష్ గారు దాడి చేస్తే దాన్ని దేశని వారికి మంత్రి పదవులు ఇచ్చింది. ప్రతిపక్ష పార్టీ, ప్రధాన పార్టీ కార్యాలయాల మీద ఊకొమ్మడిగా దాడికెళ్లి విధ్వంసం సృష్టిస్తే సాక్షాత్ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారండి? నా ఫ్యాన్స్ బీపీ ఎక్కి చేశారు అని చిరునవ్వు చిందిస్తూ చక్కగా చెప్పారు. మరి ఎంత తేడా ఉంది. సో ఆ రోజే కట్టడి చేస్తుంటే ఈ రోజు ఇలాంటి పరిస్థితులు ఉండే కాదేమో. నేను అన్నా అసలు ప్రభుత్వ చిత్తశుద్ధి అని అన్నాను. మీ ప్రభుత్వ హయాంలో, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఒక దళితుడిని ఒక ఎమ్మెల్సీ చంపేసి డోర్ డెలివరీ చేస్తే మీ ప్రభుత్వ స్పందన ఏంటి? ఎప్పుడన్నా సరే చంద్రబాబు నాయుడు గారు మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్లుగా మేము సహించాం అని నిరూపించారా లేదా? ఎప్పుడు మాట్లాడలేదు మీ నోట్ల నుంచి. అలాంటి మాటలు రాని వ్యక్తి ఈ రోజు దెయ్యాల వేదాలు వల్లిస్తున్నట్టు ఏదో ప్రజాస్వామ్యం కూని అయిపోయిందని చెప్పి, అపహాస్యం అయిపోయిందని చెప్పి మాట్లాడటం చూస్తుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. ఒక ప్రతిపక్ష పార్టీగా వాళ్ళకి హక్కు ఉంటుంది తప్పనిసరి. ఎందుకంటే వాళ్ళు కోర్టు కూడా వెళ్ళారు. జూన్ 14వ తారీఖు హైకోర్టుకు వెళ్ళారు. శాంతిభద్ర వైవి సుబ్బారెడ్డి గారు పిల్లేశారు. పిల్లేస్తే దాని మీద విచారణ జరిగింది. ధీరజ్ కుమార్ ఠాకూర్ గారి దగ్గరికి వచ్చింది, సిజే గారి ధర్మాసనం దగ్గరికి వచ్చింది. వారు చూస్తున్నారు. ద మ్యాటర్ ఈస్ ఆఫ్ ది రైట్. విచారణ జరుగుతుంది. డీజీపీ గారి రిపోర్ట్ అని తీసుకురామని జరుగుతుంది. ఒక ప్రతిపక్ష పార్టీగా మీరు మాట్లాడచ్చు, ఒక దేశం వ్యక్తం చేయొచ్చు, ప్రజాస్వామ్యంలో భాగమేది. ఇంకోటి అక్కడ కాకుండా ప్రభుత్వాన్ని భద్రం చేయాలట, రాష్ట్రపతి భావం పెట్టాలంట. ఇప్పుడు మీరు ప్రజాస్వామ్యతంగా మీరు చేసేదానికి ఎవరు కాదనరండి. ఒక ప్రతిపక్ష పార్టీ చేసుకో. ప్రభుత్వాన్ని భద్రం చేయడం రాష్ట్రపతి భావం పెట్టడం అంటే ఏంటి? అది ఏమాత్రం సోయుందా? అంటే 40 రోజుల్లో అంటే ఏమంటారు, 40 రోజుల్లో ప్రజలు 164 సీట్లు ఎదుర్కొన్న ప్రభుత్వాన్ని కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కూల్చేయాలని, మళ్ళీ ఎన్నికలు రావాలని, ఎన్నికలు వస్తే మా ప్రభుత్వం వచ్చేస్తారండి. అంటే ఇది ఆరాటం కదా? 40 రోజుల్లో కూడా మీరు అధికారంలో పక్కన ఉండి ఉండలేకపోతున్నారా? అవును. ఏంటిది ఇది? ఏం మోడీ రాజకీయం? ఇది మోడీ రాజకీయం కాదా? సిగ్గుమాలిన రాజకీయం కాదా? ప్రభుత్వాన్ని భద్రం చేయడం అంటే గత 5 సంవత్సరాల పరిపాలనలో ఎన్నిసార్లు భద్రం చేసి ఉందండి ఈ ప్రభుత్వాన్ని? అంటే జలసీతోడు వ్యవహరిస్తున్నారు అనుకోవాలా రవికిరణ్ గారు? ఏమంటే జలసీతోడు వ్యవహరిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనుకోవాలా? అంటే ఆయన ఎన్నికలు అయిపోయినప్పటి నుంచి ఆయన చూస్తుంటారంటే ఎన్నికలు ఓడిపోవటానికి ఒకసారి ప్రజలు స్వార్థపరులు అయిపోయారు. ఒకసారి
ఇంకోసారి ఈవీఎంలు చేశారు, ఇంకోసారి సెక్యూరిటీ పార్టికల్ అని చెప్పి ఇంకోసారి. ఇప్పుడు ఏమన్నారు, ప్రభుత్వమే అంటే చేయించి సంక్షేమ పథకాల నుంచి దారి మళ్లించడానికి ఈ పనులు చేస్తారు. ప్రభుత్వం చేస్తుందండి. ఎవరో ఎక్కడో వారి వ్యక్తిగత కక్షల మీద కొట్టుకుని దానికి, చంపుకున్న దానికి ప్రభుత్వం ఎక్కడన్నా ఏ ప్రభుత్వం అన్నా ప్రోత్సహిస్తుందా? ఇద్దరు వ్యక్తులను కొట్టుకోమని చంపుకొని, అదే ఎలాంటి రాజకీయ ప్రమేయం లేని వ్యక్తులు. నేను ఇందాక ఇంట్రడక్షన్లో కూడా చెప్పాను, కనీసం వారు చెబితే 10 ఓట్లు కూడా పడినటువంటి వ్యక్తుల్ని రాజకీయాలకు అంటగట్టి వారి పార్టీ నేతగా వారిని ఎస్టాబ్లిష్ చేసి ఇది రాష్ట్రం రావణ కాష్టం అవడానికి కదా ఇలాంటి పనులన్నీ రవికిరణ్ గారు. అంతే అండి, ముమ్మాటిగా అండి. ఇంకోటి, వారు ప్రభుత్వం వాళ్ళ వైసీపీ పార్టీ ఓడిపోయిన తర్వాత వాళ్ళ పేపర్లో రోజుకు 3-4 మంది గుండాయిపోయి చచ్చిపోతున్నట్టు రోజు లిస్టులు వేసుకుంటా పోయారు. అంటే వారు అధికారంలో ఉన్నప్పుడు కనపడిన సమస్యలన్నీ కూడా ఇంక 5 సంవత్సరాలు కనపడతా ఉంటాయి. నేనేంటంటే రాష్ట్రంలో జరిగిన మరణాలన్నీ ఆయన యొక్క ఓటమిని జీర్ణించుకోలేక సరిపోయారన్న ఆయన అకౌంట్లో వేసుకున్నట్లుగా రాష్ట్రంలో జరగని హత్యలు లేకపోతే జరిగిన కొన్ని హత్యలు ఇవన్నీ మొత్తం పెంచేసి ఆయన అకౌంట్ లో వేసుకొని మా పార్టీ కార్యకర్తలు చంపేస్తారని చెప్పి తప్పుడు ప్రచారం చేయాలి. నేను ఆన్ రికార్డ్ చెప్తున్నా, తప్పుడు ప్రచారం చెప్తున్నారు, అసత్య ప్రచారం చేస్తారన్నారు. దానికి నా దగ్గర ఆధారం కూడా చూపిస్తారు. సాక్షి పేపర్ లోనే 19వ తారీఖు, ఈ నెల 19వ తారీఖు వాళ్ళ పేపర్ లో వేశారు. ఇది ఏంటి, 18వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారికి లేఖ రాశారు, ట్వీట్ కూడా చేశారు. దాంట్లో ఏమన్నారంటే, ఇప్పటి వరకు రాజకీయ హత్యలు 31 హత్యలు జరిగాయి, 300 మంది మీద హత్యాయత్నాలు జరిగాయి అన్నారు. ఇది 18వ తారీఖు ఆయన చేసిన ట్వీట్, ప్రధానమంత్రి గారు పంపించినటువంటి లేఖ ట్వీట్ లో. 19వ తారీఖు ఆయన వినుకొండల్ని పరామర్శించారు బ్రహ్మనాయుడు గారు. ఆ పరామర్శలో వాళ్ళ పేపర్లో ఇచ్చి 20వ తారీఖు వాళ్ళ పేపర్లో ఇచ్చారు 36 హత్యలు అన్నారు. 36 హత్యలు అంటే 24 గంటలు తిరగకుండానే 6 పెరిగినాయి, 5 హత్యలు పెరిగిపోయి, 5 హత్యలు పెరిగితే కనబడతాయి కదా, 36 పెరిగిపోయింది. అంటే 24 గంటల్లోనే 5 హత్యలు పెరిగిపోయింది. నేను అడుగుతున్నాను వైసీపీ పార్టీని, జూలై 18 నుంచి జూలై 19 లోపు 5 హత్యలు ఎక్కడ జరిగాయి? అట్లా ఒక 24 ప్రధానమంత్రి గారు పంపించిన లేఖలో 31 అంటారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు పంపించిన లేఖలోనే ఆయన మళ్ళీ 24 గంటలు తిరగకుండా వినుకొండకు వచ్చి 36 గంటలు. అసలు ఈ సంఖ్య మొత్తం మోలీ అని చెప్పి వాళ్ళ పేపర్ లో ఇచ్చినటువంటి వాళ్ళ స్టేట్మెంట్లే చాలా స్పష్టంగా తెలుస్తున్నారు. మొత్తం అసత్య ప్రచారం ఇది. అవును, ఎక్కడ 36, 31, 36 అంటే బాగుంది. 3+6 9 కాబట్టి ఏదో లక్కీ నెంబర్ అనుకుంటున్నారు. అలా ఇష్టం వచ్చినట్టు సంఖ్యలు పెంచేసి పోలి ప్రాణాలు పోయినట్టు చిత్రీకరించేసి ఎన్డీఏ ప్రభుత్వం బొరజల్లేసి ఈ రోజు ఢిల్లీలో ధర్నా చెప్పి నాటకాలు ఆడితే ఎంతవరకు సమర్థిస్తామండి? 100% ఇక్కడ ఒకటి రవికిరణ్ గారు, రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో పెట్టాలని ధర్నా చేయొచ్చు, దాన్ని ఎవ్వరూ కాదనరు. అంతేగాని జరిగిన హత్యలను రాజకీయ హత్యలుగా ప్రమోట్ చేసి మా పార్టీ కార్యకర్తలను చంపారనేటువంటి దానివల్ల రాష్ట్రంలో మిగతా దగ్గర కూడా ఒక భయానక వాతావరణం, నిజంగానే వైకాపా వాళ్ళని చంపేస్తారేమో ఈ కూటమి వాళ్ళని చెప్పేసి వాళ్ళకు ఒక అభద్రతా భావం, వ్యక్తిగతంగా జరిగిన వాటి రాజకీయంగా పొలవటం. ఇప్పుడు ల్యాండ్ ఆర్డర్ స్ట్రిక్ట్ చేయండి, పోలీసు వ్యవస్థను సక్రమంగా పనిచేసేలా చేయండి, ఇలాంటి హత్యలు జరగకూడదు అని చెప్పడం తప్పులేదు ఒక ఎమ్మెల్యేగా ఆయన జగన్ గారు. అంతేగాని వ్యక్తిగత యాక్షన్లను రాజకీయ యాక్షన్లు తీసుకొని రాజకీయ హత్యలుగా వాటిలో ఏదో లబ్ధి పొందాలని చెప్పేసి ఈ విధంగా ఢిల్లీ పోయి ధర్నా చేస్తా, లేకపోతే గవర్నర్ గారి ప్రసంగాన్ని అసెంబ్లీలో అడ్డుకుంటా అంటాం. నిజంగా ప్రజలు కూడా హాస్యాస్పదంగా అనుకుంటా ఉన్నారు రవికిరణ్ గారు. అవునండి, ఓ ప్రతిపక్ష పార్టీగా వారు నిరసన చెప్పచ్చు, ఇప్పుడు కోర్టుకు వెళ్ళొచ్చు, లేకపోతే ఏదైనా చేయొచ్చు. అంతేగాని తప్పుడు సంఖ్యలు చెప్తూ తప్పుడు హత్యలు చూపిస్తూ 31 ఒకసారి 36 ఒకసారి ఏదో చెప్పి నెంబర్లు మార్చి వాళ్ళకి ఇష్టం వచ్చి నెంబర్లు మార్చేస్తూ ప్రధానమైన తప్పు. 2, ప్రభుత్వాన్ని భద్రం ఆత్మ ప్రతిపాదన పెట్టమంటావు. ఇది వాళ్ళ మోడీ రాజకీయానికి పరాకాష్ట అండి.